హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్. ఇవాల్టి వీడియోలో మనం ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ సంబంధించి టైప్ 1 క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్లో మనకి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇస్తారు. కానీ ఇందులో వేరియేషన్ ఏంటి అంటే ఇప్పుడు టైప్ 1లో మనకి జస్ట్ స్పిల్ట్ మెథడ్ అంటే విడదీసి ఫ్యాక్టర్స్ కనుక్కునేది. ఇంకా నెక్స్ట్ టైప్ 2, టైప్ 3 నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు టైప్ 1లోనే స్పిల్టింగ్ మెథడ్స్లోనే స్పిల్ట్ మెథడ్లోనే రకరకాలుగా క్వశ్చన్స్ ఉంటాయి. అది ఎలానో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఓన్లీ వన్ వేరియబుల్ క్వశ్చన్ ఇది, ఓకేనా. ఇది డబల్ వేరియబుల్, ఇది డబల్ వేరియబుల్తో పాటు డబల్ స్క్వేర్, ఓకేనా. స్క్వేర్కి స్క్వేర్ అంటే పవర్ 4 టర్మ్స్ అనేవి ఉంటాయి ఇందులో. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ దేనికైనా కానీ ఈ స్పెల్టింగ్ మెథడ్లో ఇక్కడ ఫస్ట్ వన్ అంటే ఏదైనా కానీ ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏ ఫామ్లో ఉంటాయంటే ax² + bx + c అనే ఫార్మేట్లో ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ మనం ఎలా కనుక్కుంటాం ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ని అండ్ లాస్ట్ కాన్స్టెంట్ టర్మ్ని స్క్వేరు అండ్ కాన్స్టెంట్. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోండి. 9 × 4y². సో 9 4s ఎంత 36y². సో ఇప్పుడు వీటిని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎలా ఫ్యాక్టర్స్ డివైడ్ చేసుకోవాలంటే సో ఈ మధ్యలో ఉంది కదా, సో ఈ మధ్యలో ఎంత ఉంది -12y అనేది ఉంది. ఈ -12y వచ్చేలాగా మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ వచ్చిన ఈ 2 ఫ్యాక్టర్స్ని అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ మధ్యలో ఉండే ఈ వాల్యూ రావాలన్నమాట. ఇప్పుడు 36ని మనం ఎలా రాసుకోవచ్చు, 9 4s 36 రాసినాము అనుకోండి. సో 9 4s 36 రాయడం వల్ల సో మనకి 12 అనేది వస్తుందా, ఈ రెండు యాడ్ చేస్తే రావడం లేదు, మరి ఎలా. సో ఇప్పుడు ఇది రాంగ్. నెక్స్ట్ 6 36 అన్నప్పుడు ఈ రెండు అడిషన్ చేసినప్పుడు ఇలా వస్తుంది, అలాగే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది రావాలి. సో ఈ రెండు అడిషన్ చేసినప్పుడు మనకి -12 రావాలి. మరి -12 రావాలంటే రెండింటికి మైనస్ సింబల్ ఉండాలి కదా. అలాగే ఈ రెండు మల్టిప్లికేషన్ చేసినప్పుడు +36y² రావాలంటే ఇక్కడ y ఇక్కడ y, -6 × -6 -+6 6 are 36 y × y² సో ఇలా స్ప్లిట్ అనేది చేసుకోవాలి, విడదీసుకోవాలి. విడదీసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉండే వాల్యూ బదులు ఇవి రెండు రాసుకోవాలి. సో దేర్ఫోర్ 4y² - 12y + 9, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి 4y² - 12y బదులు -6y - 6y అనేది రాసుకోవచ్చు కదా, +9. మరి ఈ రెండిట్లో కామన్గా ఏముంది, రెండిట్లో y² y. ఎప్పుడైనా చూడండి కామన్ తీసేటప్పుడు ఈ రెండు టర్మ్స్ యొక్క HCF, ఈ రెండిట్లో HCF ఎంత, సో 2y అవుతుంది. సో HCF కనుక్కోవాలండి. 2y అయితే సో మిగతాది ఎంత ఉంటుంది, ఇక్కడ 2y ఉంటుంది. 2 2s are 4 y × y² మనం కామన్ తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి పైన ఉండే మనకి ఈ టర్మ్స్ అన్నీ వస్తున్నాయా లేదా అని. ఇక్కడ 2y వెళ్ళిపోతే ఇంకెంత ఉంటుంది, 2 3s. సో y ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, ఇంకేముంది. ఇక్కడ కూడా మనము కామన్ తీసుకుందాం. ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది, 3 అనేది కామన్ ఉంది. -3 కామన్ తీసేస్తే 2y. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి. సో అదేవిధంగా మనం ఇంకొకటి ఏం చెక్ చేసుకోవాలంటే ఇవి రెండు సేమ్ అయి ఉండాలి. మరి రెండిట్లో సేమ్ ఉంది కదా, సో ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము. ఈ రెండు టర్ములో కామన్గా ఉండేది ఏంటి, 2y - 3 అనేది కామన్గా ఉంది. 2y - 3 కామన్ తీసేస్తే ఇంకా మిగతాది ఏమున్నాయి, 2y - 3 అనేది ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్కి ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటే 2y - 3 × 2y - 3, ఓకేనా. సో దీన్ని ఫార్ములా బేస్డ్ కూడా రాసుకోవచ్చు, కానీ స్ప్లిట్ మెథడ్లో కూడా చేయొచ్చు కాబట్టి మనం ఇలా చేసుకున్నాం. 2y - 3 2² చేస్తే మనకి ఈ ఫార్మేట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకి ఇది సింగిల్ వేరియబుల్. ఇక్కడ మనం జనరల్గా ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు కాన్స్టెంట్కి ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం, కాన్స్టెంట్ వాల్యూస్కి ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఆల్జీబ్రా రిలేటెడ్ క్వశ్చన్. వేరియబుల్కి ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి a² b² మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి ఇక్కడ మనకి a² b² అయిపోతుంది. సో కాన్స్టెంట్ టర్మ్ అనేది లేదు, ఎందుకంటే రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో మనకి కాన్స్టెంట్ టర్మ్స్ లేవు. ఇక్కడ మాత్రం ఒక కాన్స్టెంట్, ఇక్కడ ఇది తీసుకున్నాము, ఇక్కడ మాత్రం ఇవి రెండు తీసుకుంటాం. సో మధ్యలో ఏబి వదిలేస్తాం. సో ఇక్కడ 8a² × 15b² రెండు మల్టిప్లికేషన్ చేస్తే 15 8s వచ్చేసి 120, ఓకేనా. 120a² b².
ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఏం రావాలి 22 అనేది రావాలి అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు. మరి ఈ 120 వచ్చేలాగా మనకి ఏమేమి ఉన్నాయి 15 8s అనేది మనకి 120 15 8s 120 అంటే ఈ రెండు అడిషన్ చేసినాం అనుకో మనకి 23 వస్తుంది. ఓకేనా, సబ్ట్రాక్షన్ చేసినా రాదు. సో ఇలాంటి కండిషన్లో మాకు ఫ్యాక్టరైజేషన్ రావడం లేదు అన్నప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి ఒకసారి. సో 2 6 zeros 2 3s zeros 2 15s 5 3s. ఓకేనా, ఇక్కడికి ఫ్యాక్టరైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేయండి. సో 2 2s 4 4 2s 8 8 15 8 15 ఆల్రెడీ రావడం లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్స్ అనేది డివైడ్ చేసుకుందాం. సో 5 2s 10 3 2 6 6 2s 12 12 10 ఈ రెండు అడిషన్ చేసి ఇది వస్తుంది కదా. సో దేర్ ఫోర్ 12 10s అని రాసుకోవచ్చు దీన్ని. సో డైరెక్ట్గా 120 అంటే 12 10s అని మనకు తెలుసు. మరి ఈ రెండింటికి సింబల్ మైనస్ పెట్టుకోవాలి ఎందుకంటే -22 రావాలి కాబట్టి. రెండు అడిషన్ చేసినప్పుడే కదా 22 వస్తుంది. మైనస్ ఉండాలి కాబట్టి రెండుకు మైనస్ ఎందుకు. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది రావాలి 120 a² b². మరి దీనికి ఏబి 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 ఇంటూ ఏబి a² b² అయిపోయింది. సో ఇప్పుడు మనం రాసుకోవాల్సింది మిడిల్ టర్మ్కి ఇదంతా సెట్ చేసుకోవాలి. 8a² - 12ab - 10ab + 15b². ఇప్పుడు ఏం చేయాలి కామన్ రెండు టర్మ్స్లలో కామన్ ఏమున్నాయనే చూసుకోండి. ఫస్ట్ రెండు టర్మ్స్లో 4 అనేది కామన్గా ఉంది, అలాగే ఏ కూడా కామన్గా ఉంది. ఓకేనా, సో 4a కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది 2a మైనస్ సో 4 3s 12 కదా 3b ఏ ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది 4 కూడా వెళ్ళిపోయింది అంటే ఇక్కడ 3 ఉంటుంది 4 3s 12 కదా. సో b మైనస్ సో ఈ రెండిట్లో కామన్గా ఏముంది 5 కామన్గా ఉంది. సో 5b సో 5b అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 2a మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ వస్తుంది, అలాగే 3b. సో ఒక్క విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే టర్మ్ వస్తుందో ఇక్కడ కూడా అది వచ్చినప్పుడు మాత్రమే సేమ్ రెండు ఒకటే అయినప్పుడు మాత్రమే మనం ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. రెండు వేరు వచ్చినాయి అంటే మీరు ఫ్యాక్టరైజేషన్ రాంగ్ చేసినారని అర్థం. ఓకేనా, అది చిన్న లాజిక్ అనమాట. ఈ రెండిట్లో సేమ్ ఏముంది 2a - 3b బయటికి వెళ్ళిపోతే ఇంకా మిగతాది ఏముంటుంది 4a - 5b అనేది రాసుకోవాలి. సో ఇక్కడ సింబల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్. సో ఇవి నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఇవి రావాలి. ఇవి వచ్చినప్పుడు మాత్రమే మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి -5b ఇంటూ 2a 5 2s 10 a ఇంటూ b ab మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3s 15 b ఇంటూ b b². ఓకేనా, సో ఇదన్నమాట. ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ ఉంది, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వేరియబుల్స్తో పాటు స్క్వేర్కి స్క్వేర్ ఉంది, డబుల్ స్క్వేర్ ఉంది. ఓకేనా, అది ఎలానో చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలి. సో x⁴ - 10x² y², ఇది మిడిల్ టర్మ్ అనమాట. సో ప్లస్ 25y⁴. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకొని రాసుకుందాం. 25 ఇంటూ x⁴ y⁴. సో ఇప్పుడు దీన్ని మార్చుకుంటే సో 5 5s 25. సో ఇప్పుడు మనకి -10 రావాలంటే దీనికి అండ్ రెండింటికి 2 5లకి మైనస్ ఉన్నప్పుడు మాత్రం ఇది వస్తుంది. అలాగే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మరి దీన్ని కూడా మార్చుకోవాలంటే దీనికి x² y², దీనికి కూడా x² y² అనేది డివైడ్ చేసుకున్నాం ఎందుకంటే మధ్యలో ఉండేది అదే కదా. సో అలా రాసుకున్నాము. సో దేర్ ఫోర్ ఇప్పుడు స్ప్లిట్ చేస్తే మనం x⁴ - 5x² y² - 5x² y² ప్లస్ 25y⁴. సో ఇప్పుడు ఏం చేయాలి రెండుగా డివైడ్ చేసుకోండి. రెండుగా డివైడ్ చేసుకొని సో కామన్ తీసేయండి. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఏముంది x² కామన్గా ఉంది. x² వెళ్ళిపోతే దీంతో నుండి ఇక్కడ x² ఉంటుంది, ఇక్కడ -5, ఇక్కడ ఆల్రెడీ x² వెళ్ళిపోయింది, ఇంకేముంటుంది -5y². ఓకేనా, సో నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్గా ఏముంది సో 5 ఒక చోట 25 ఒక చోట ఉంది. 5కి 25కి HCF ఎంత 5. సో -5 కామన్ తీసేస్తే -5. అలాగే ఇక్కడ ఈ రెండిట్లో y ఉంది అంటే y² అనేది కామన్ వస్తుంది. అంటే ఎప్పుడైనా చూడండి ఇక్కడ y² y⁴, HCF అనేది లీస్ట్ పవర్ అవుతుంది కాబట్టి లీస్ట్ పవర్ కామన్ తీసేసినాం.
సో 5y² వెళ్ళిపోతే ఇక్కడ x² ఉంటుంది మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, అందుకు మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ 5 5 = 25. సో ఇక్కడ y⁴ ఉంది, ఇక్కడ y² బయటకు వచ్చింది. సో లోపల y² ఉంటుంది. y² ఇంటూ y² y⁴. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు సేమ్ వచ్చినాయా లేదా అనే చెక్ చేసుకోవాలి. రెండు సేమ్ వచ్చింది కాబట్టి మనం చేసినది కరెక్ట్గా చేసినామని అర్థం. అలాగే మీకు ఇంకా డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలా, మల్టిప్లికేషన్ చేసుకొని పైన ఉండే టర్మ్స్ సెట్ అయినాయా లేవా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్లస్ మైనస్ కూడా సెట్ కావాలి. ఒక్కొక్కసారి అవి కూడా మనం మిస్టేక్ చేసేసి ఫ్యాక్టరైజేషన్లో రాంగ్ వేస్తాం. ప్లస్ వేయాల్సిన చోట మైనస్ వేయాల్సిన చోట ప్లస్ అనేది ఆన్సర్ ఉంటుంది. సో అప్పుడు రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో సేమ్ అనేది ఇది ఇలా ఉంది. సో దాన్ని కామన్ తీసేస్తే ఫస్ట్ ఇంకా మిగతా టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇది వెళ్ళిపోతే ఇక్కడ x² కదా, అండ్ ఇక్కడ ఇది వెళ్ళిపోతే ఇక్కడ -5y² అనేది ఉంది. సో -5y². సో ఓవరాల్గా ఈ క్వశ్చన్కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ x² - 5y² ఇంటూ x² - 5y². ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే స్ప్లిట్ చేసేసి క్వశ్చన్స్ ఇచ్చినారు. సో ఇలాంటి కండిషన్లో మనం ఎలా చేయాలి, సో ఇక్కడ నేను చెప్పిన ప్రకారం బ్రాకెట్స్లో సేమ్ ఉండాలి అని చెప్పిన. సేమ్ లేనప్పుడు సేమ్ వచ్చేలాగా చూడండి. ఇక్కడ 4y - 3x ఉంది, ఇక్కడ మాత్రం 3x - 4y ఉంది. అప్పుడు ఇందులో నుండి మైనస్ కామన్ తీసినాం అనుకోండి. సో మైనస్ కామన్ తీస్తే 4y - 3x² అని కూడా రాసుకోవచ్చా. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ కామన్ తీసినాము అంటే సో ఇలా ఉంటుంది. ఇప్పుడు -(2) అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కాబట్టి మైనస్ అనేది మనం వేసుకున్నా ఒకటే వేసుకోకున్నా ఒకటే. అంటే 3x - 4y² ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 4y - 3x² రెండు కూడా సేమే ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ప్లస్ 2b 4y - 3x. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏముంది, ఇక్కడ హోల్² ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా మనం తీసేస్తే 4y - 3x అనేది కామన్ తీసేస్తే ఇక్కడ లోపల ఏముంటుంది, a ఇంటూ 4y - 3x ప్లస్ 2b అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి సో ఓవరాల్గా మనం ఫ్యాక్టరైజేషన్ చేసింటే మనకి ఇదే అన్నమాట వచ్చింది. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 4y - 3x ఇంటూ a ఇంటూ 4y - 3x ప్లస్ 2b. సో దీన్ని విడదీసినా కూడా మనకి ఏం ఉండదు. సో ఇక్కడ మనకి ఎలా వస్తుంది, 4y - 3x సో 4ay - 3xa ప్లస్ 2b. సో ఇలా మనం స్ప్లిట్ చేసినా కూడా మనకి ఏం లేదు. సో ఓవరాల్ ఆన్సర్ అనేది ఇదన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో నెక్స్ట్ కూడా బ్రాకెట్స్లో ఉండేవి సేమ్ చేసుకోవాలి. సేమ్ చేసుకోవాలంటే 2a ఇంటూ x - y ప్లస్ 3b. సో ఇక్కడ 5x 5y అంటే రెండింటిలో నుంచి 5 కామన్ తీస్తే x - y. సో నెక్స్ట్ ప్లస్ 4c. సో ఈ రెండింటిలో నుంచి కామన్గా 2 తీసినామంటే 4c ఇంటూ 2y - x. అదేవిధంగా ప్రతి ఒక్క దాంతో సేమ్ ఉండాలని చెప్పినా కదా. ఇక్కడ x - y అక్కడ మాత్రం y - x ఉంది. అక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మైనస్ కామన్ తీసేద్దాం, అప్పుడు సేమ్ అవుతాయి. అప్పుడు మనం ఈజీగా సో కామన్ అనేది తీయచ్చు. 5 3 15 15b ఇంటూ x - y ప్లస్ 4 2 8 8c ఇంటూ మైనస్ కామన్ తీసినాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మైనస్ వస్తుంది. లోపల ఉండేవి ఇంటర్చేంజ్ అయిపోతాయి అంటే x - y అనేది అవుతుంది. ఓకేనా. పైన ఉండేది మళ్ళీ వస్తుంది, మీరు చెక్ చేసుకుంటే మైనస్ ఇంటూ ఎక్స్ అంటే -x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y అనేది వచ్చేసింది. ఓకేనా. అలా చెక్ చేసుకొని ఇప్పుడు అన్నిట్లో కామన్గా ఏముంది, x - y అనేది కామన్గా ఉంది. ఇక్కడ x - y వెళ్ళిపోతే ఇక్కడ 2a ప్లస్ 15b మైనస్ 8c అనేవి ఈ రెండు అనేవి ఈ క్వశ్చన్కి ఫ్యాక్టర్స్ అనమాట. ఇది ఒక ఫ్యాక్టర్ అండ్ ఇది ఒక ఫ్యాక్టర్. సో ఇవి టైప్ 1కి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. స్ప్లిట్ మెథడ్లో 1 వేరియబుల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలా, 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలా, ఇక్కడ ఈ క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. అలాగే స్ప్లిట్ చేసిన తర్వాత ఎలా మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలా, ఈ క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. సో ఈ మోడల్ పైననే మనకి టైప్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ 2-3 వేరియబుల్స్ సంబంధించి ఇచ్చినారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.